ప్రజల ముందు ఒకే విషయం చెప్పదలుచుకున్నానండి. ఈ రోజు వారు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, యూపీ, జార్ఖండ్కు సంబంధించిన అనేక మంది కార్మికులు మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రం గురించి పనిచేసుకుంటూ అసూలు బాశారు అని మనం అనుకుందాం. అదే కనుక తెలంగాణ వాళ్ళైతే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఈ రాజకీయ పార్టీలు ఒక్కసారిగా దాన్ని రాజకీయంగా ఎంత పెద్ద ఎత్తున చేసేది. ఈరోజు వేరే రాష్ట్రాల వాళ్ళు చనిపోయారు కాబట్టి, అక్కడ చనిపోయినట్టుగా గుర్తిస్తున్నారు కాబట్టి మనం కేవలం వీరి మీద బురద జల్లుకుంటున్నామా? ఈరోజు 4,600 కోట్ల రూపాయలు మొత్తం నీటి పాలైపోయానండి. దీని విషయంపై వినోద్ కుమార్ మీరు చెప్పండి. జమీల్ గారు, వాళ్ళు జమ్మూ కాశ్మీర్ వాళ్ళ, గుజరాత్ వాళ్ళ, కర్ణాటక వాళ్ళ అది కాదు, వాళ్ళు మనుషులండి. హ్యూమన్ బీయింగ్స్ అండి. నా తోటి కార్మికులు, నేను కూడా కార్మికులు, వాళ్ళు కూడా కార్మికులు కదా. వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళ పిల్లలను విడిచిపెట్టి, వాళ్ళ భార్యను విడిచిపెట్టి మన రాష్ట్రం కోసం, మన ప్రాజెక్టుల కోసం కష్టపడుతున్నారు కదా. 4 నెలల నుంచి వాళ్ళకు జీతాలు లేవు మేడం. 4 నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళకు. వాళ్ళు ఈ రోజు నిన్న మాట్లాడుతూ, మన విలేకరులతో మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారంటే మాకు పోవడానికి కూడా పైసలు లేవని చెప్పారు వాళ్ళు. ఈ రోజు ఒక వ్యక్తి ఏదైతే మాట్లాడారో ఆ మాట్లాడిన వ్యక్తి మీకు దండం పెడతా సార్, నేను ఈ రోజు కనుక మాట్లాడితే నా ఉద్యోగం పోతుంది సార్ అంటే నేను బతలాడుకొని వారిని తీసుకొచ్చి ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఇంత నిర్లక్ష్యం అండి. ఒక వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పంపించడానికి కూడా వారు ఈరోజు వాళ్ళు ఖాళీ బుట్టలు వేసుకొని తన బ్యాగులు వేసుకొని వెళ్ళిపోతున్నారు. మన బనాలనే దక్కుతాయని. కంప వినోద్ కుమార్, యూ హ్యావ్ టు గివ్ ఎ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్స్ ప్లీజ్. అసలు నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇక్కడ? పవన్ గౌడ్ గారు ఆపోజిషన్ పార్టీ పవన్, ఇప్పుడు నేను వచ్చారంటే రేవంత్ రెడ్డి గారు అండి, పవన్ గౌడ్ గారు వచ్చారంటే కేసీఆర్ గారు వచ్చారండి. ఇవాళ మా ఇద్దరు వాయిస్ ఒకటేనండి. పవన్ గౌడ్ గారు ప్రశ్నిస్తున్న సవాల్ చెప్పమని చెప్పండి కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ మా ఇద్దరు వాయిస్ ఒకటే అండి. వినోద్ కుమార్ గారు ప్లీజ్. ఒక్క నిమిషం అండి రమేష్ గారు ప్లీజ్ ప్లీజ్. రమేష్ గారు రమేష్ గారు సార్, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ we have a give a chance to the మన వినోద్ కుమార్ గారు వర్షన్ మొత్తం విన్న తర్వాత దాని మీద ఏమన్నా మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నిద్దాం ఖచ్చితంగా. కాకపోతే వినోద్ కుమార్ ఏదైతే చెప్పనియండి ఫస్ట్ వారు ఏమంటున్నారు, వాళ్ళ పార్టీ వర్షన్ ఏంటి. యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ద కాంగ్రెస్ నథింగ్ బట్ రేవంత్ రెడ్డి. దట్స్ వై జస్ట్ ఐ నీడ్ ఎ కంప్లీట్ వర్షన్ ఆఫ్ వినోద్ కుమార్. తెలంగాణ సమస్య దయచేసి మన వద్ద కూడా వద్దు. మనకు న్యాయం జరగాలి, మన ప్రజలకు న్యాయం జరగాలి. దయచేసి మన సాయం ఉండండి. నేను చెప్తారా జమీల్ గారు జమీల్ గారు ఇవాళ పవని మేడం గారు కానీ నేను కానీ ఇవాళ మా పార్టీలు మాకు ఇష్టం అండి. మాకు పార్టీలు మాకు గౌరవం అండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ మా రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు, మా రాష్ట్ర సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కనుక పార్టీని ఒక క్షణం పక్కన పెట్టకపోతే మేము మనుషులుగా విఫలమైనట్టండి. అసలు మేము అనవసరం ఇంకా ఈ రాజకీయ ఇవన్నీ ఎందుకండి. ఇవాళ ఈ రాష్ట్రానికి సమస్య వచ్చిందండి. కేంద్రం పెద్దన్న ఈ రాష్ట్రం ఆదుకోవాలని నేను అడుగుతున్నాను. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, యాజ్ ఏ బీఆర్టీ పార్టీ నాయకురాలుగా మేడం పవన్ గారు అడుగుతున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు ఇంకా పెద్దన ఆయన ఇంకా ఎక్కువ అడగాలి. కానీ కౌంటర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకే రకంగా మాట్లాడాలన్నారు కదా. సమస్య అన్నటువంటిది తెలంగాణలో జరుగుతున్నటువంటి కారణం ఎవరు? సూటిగా ప్రశ్నిస్తున్నా మేడం ఒక్క నిమిషం. రమేష్ గారు ప్రశ్నలు ఏమనెత్తారు, ఆ ప్రశ్న ఏదో చూద్దాం. పావని గారు ఒక్క నిమిషం. ఈ 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కేంద్ర ప్రభుత్వం ఉందా, రాష్ట్ర ప్రభుత్వం? మీరు పవన్ గారు మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది
మనం కాపాడుకోవాలి, ఆ కుటుంబాన్ని కాపాడాలి. అలా ఉండాలి. పావని గారు, let me give a chance to the పావని గారు. బీజేపీ పార్టీ మన భారతీయత గురించి, మన హిందూ సంస్కృతి గురించి, ఈ దేశం మనది, మన చావా సినిమా గురించి ఇది ఈ పెద్దరికం లేక లేదెందుకంటే వీళ్ళ దగ్గర. వినోద్ గారు ఒక్క నిమిషం అండి, మనం పావని గారి దగ్గరికి వెళ్దాం. పావని గారు ప్రస్తుతం ప్రకృతి వైఫల్యం అంటున్నారు. ఒక్క విషయం సార్, రమేష్ గారు రమేష్ గారు అండ్ కుమార్ గారు, వినోద్ కుమార్ గారు, కంప్లీట్లీ ద డిబేట్ టాపిక్ కంప్లీట్లీ డైవర్ట్ అయిపోయింది. మన పావని గారు మాట్లాడతారు, ఓకే మేము ఒప్పుకుంటావు, కానీ మీరు ఇది మీ దేశం కదా, మీ ఇల్లు సార్. ఇప్పుడు ఇల్లంతా మీదే కదా, ఇంటిలో ఎవరికి కష్టం వచ్చినా మీరే కదా. ఇలా రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలా? that's why I'm giving a chance to you, ma'am. Just